ఇలాంటి గ్రాఫిక్స్ మీరు కూడా యాడ్ చేసుకోవాలని ఈ వీడియోను బాగా క్లియర్గా చూడండి. ఏ విధంగా ఎడిట్ చేస్తున్నా అనేది అయితే మీకైతే క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేనైతే ఇప్పుడైతే కైన్ మాస్టర్లో గ్రాఫిక్స్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది అయితే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇప్పుడైతే మనమైతే కైన్ మాస్టర్లో గ్రాఫిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా అనేది అయితే నేనైతే చెప్తున్నా చూడండి. ఇప్పుడైతే మనం ముందుగా ఏదైతే వీడియోని క్రియేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని అయితే తీసుకొని ఇందులోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకైతే స్ప్లిట్ చేయాలనుకుంటే స్ప్లిట్ చేసుకోండి. స్ప్లిట్ చేసుకోకపోతే మనకైతే అవసరం లేకపోతే స్ప్లిట్ చేసుకోవద్దండి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ లేయర్స్లోకి వెళ్తే ఇక్కడైతే గ్రాఫిక్స్ అనేది అయితే ఉంటాయి చూడండి. నేనైతే స్ప్లిట్ చేస్తున్నా, నాకైతే స్ప్లిట్ కావాలి కాబట్టి స్ప్లిట్ చేస్తున్నా. ఇక్కడైతే చూడండి, ఇప్పుడైతే ఏదైతే టెంప్లెట్ తీసుకున్నానో దాని క్లిప్ గ్రాఫిక్స్ అనేది అయితే యాడ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నేనైతే రెట్రో టెలివిజన్ అనే గ్రాఫిక్స్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? ఓకే, ఇక్కడైతే చాలా మనకైతే రెట్రో టెలివిజన్ గ్రాఫిక్స్ అయితే చాలా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది అయితే మనమైతే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అనదర్ వీడియో మనమైతే తీసుకొని అదే విధంగా గ్రాఫిక్స్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఏ గ్రాఫిక్ కావాలనుకుంటే ఇక్కడైతే చాలా గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. మనకు ఏ గ్రాఫిక్ కావాలనుకుంటే ఆ గ్రాఫిక్స్ని అయితే మనమైతే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే రెట్రో డిస్ప్లే అనే గ్రాఫిక్ని అయితే యాడ్ చేసా. అదేవిధంగా చూడండి, అనదర్ గ్రాఫిక్స్ని అయితే తీసుకున్నా. ఇక్కడైతే మనకైతే 3D బిల్ బోర్డ్స్ అనేది అయితే ఉంది. దీన్ని అయితే చూజ్ చేసుకున్నా చూడండి. ఓకే, ఏదైతే మనమైతే స్ప్లిట్ చేసామో ఆ వీడియోలన్నిటికి కూడా గ్రాఫిక్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఇక్కడైతే మనకైతే చాలా ఉన్నాయి. సో నేనైతే ఆల్రెడీ గ్రాఫిక్స్ని అయితే యాడ్ చేసా, మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. సో ఇక్కడైతే చాలా గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. నేనైతే రిట్రోను 3D బిల్ బోర్డ్స్ అనే గ్రాఫిక్స్ రెండింటిని మాత్రమే యాడ్ చేసుకొని ఈ వీడియోని అయితే ఇక్కడైతే చాలా గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఏది కావాలనుకుంటే ఆ గ్రాఫిక్స్ని అయితే మనమైతే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, చాలా గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. రెట్రో టెలివిజన్స్, ఫ్రేమ్స్, సర్కిల్ ర్యాపు, ఇలా గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి చూడండి. అందులో మనకి ఏది కావాలనుకుంటే ఆ గ్రాఫిక్స్ని అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే ఒకసారి చూడండి ఏ విధంగా ఉంటుంది. ఆ వీడియోని అయితే మనమైతే చెక్ చేసుకోవాలి. ఆ వీడియోకు ఆ గ్రాఫిక్ అనేది అయితే సెట్ అవుతుందో లేదనేది అయితే చెక్ చేసుకున్న తర్వాత సెట్ అయితే అందులో ఉంచాలి, లేకపోతే మరో గ్రాఫిక్ని అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే మనమైతే గ్రాఫిక్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకైతే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లిట్ చేస్తాం కదా వీడియోని అయితే మనమైతే ఆ స్ప్లిట్ చేసిన దాన్ని అయితే మనమైతే ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ స్ప్లిట్ చేసిన దానిలో అయితే మనమైతే. సో వీడియో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనమైతే మీరు ఏదైతే యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా టెస్ట్ ఇచ్చుకోవాలంటే టెస్ట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, రైట్, అదేవిధంగా చేసుకోవచ్చు. తర్వాత అయితే మనమైతే ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోవాలి. మనమైతే ఈ వీడియోను ఏ రెజల్యూషన్లో కావాలనుకుంటే ఆ రెజల్యూషన్లో అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనమైతే హై పిక్సెల్ కావాలనుకుంటే హై రెజల్యూషన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి చూడండి ఫుల్ హెచ్డి 1080 అనే రెజల్యూషన్లో మనమైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకుంటే ఇదైతే మనకైతే హై క్వాలిటీలో వీడియో అనేది అయితే సేవ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.